నమస్కారం. అమరావతి క్యాపిటల్ కనుక కట్టాలి అంటే వాటర్ మేనేజ్మెంట్ ఎట్లా ఉండాలనే దాని మీద చిన్న వీడియో చేస్తున్నాను, కొంచెం చూడండి. ఇక్కడ గోదావరి నుంచి వాటర్ మనకి అమరావతి కోసం, విజయవాడ కోసం ఒక పోలవరం ప్రాజెక్ట్ కడుతున్నారు. పట్టిసీమ ప్రాజెక్ట్ కూడా ఉంది ఆల్టర్నేటివ్గా. అక్కడి నుంచి ఒక కెనాల్ వస్తుంది మనకి, పోలవరం కెనాలు, లేదంటే పట్టిసీమ కమ్ పోలవరం కెనాల్ అనమాట. దీని కెపాసిటీ 17,500 క్యూసెక్స్ టార్గెటెడ్ కెపాసిటీ. మరి నార్మల్గా 11,000 క్యూసెక్లు అనే మాట వినపడుతుంది. 17,500 క్యూసెక్లు దానికి కెపాసిటీ ఉందని మనం అనుకుందాం. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఏమైందంటే, ఈ బుడమేరు అనే వాగు వచ్చేసి ఇక్కడ మనకి ఈ ఏరియాలో ఈ పోలవరం కెనాల్లో కలుస్తుంది. సో ఈ బుడమేరు వాగు అనేక ప్రాంతాల నుంచి బుడమేరులోకి నీళ్ళు వస్తూ ఉంటాయి. దీని తర్వాత ఇప్పుడు వెలగలేరు రెగ్యులేటర్, ఇప్పుడు జరుగుతున్న రాజకీయం అంతా ఈ రెగ్యులేటర్ చుట్టూ తిరుగుతూ ఉంది. సో ఇప్పుడు ఈ వెలగలేరు రెగ్యులేటర్ మనం కనుక ఓపెన్ చేస్తే ఈ వాటర్, బుడమేరు వాటరు ప్లస్ ఏదన్నా ఈ కాలువలో కనుక వాటర్ ఉంటే ఈ వాటర్ ఇది మొత్తం కూడా ఇట్లా ఫ్లో అయ్యి కొల్లేరులోకి వెళ్ళిపోవాలి. కొల్లేరులోకి ఇంకా తమ్మిలేరు అనేది, ఎర్రవాగు అనేది కొన్ని వాగులు కలుస్తున్నాయి. ఇక్కడ ఈ కొల్లేరు కెపాసిటీ కూడా బాగా తగ్గిపోయింది. చాలా ఆక్రమణలు ఉన్నాయని చెప్పి అంటున్నారు. దీంట్లో ఇవన్నీ తొలగించి కొల్లేరు వాగును కూడా కంప్లీట్ కెపాసిటీ కనుక మనం యూటిలైజ్ చేసుకోకపోతే ఫ్యూచర్లో ఇబ్బందులు ఏర్పడతాయి. ఇప్పుడు జరిగిన ఇబ్బందే జరుగుతుంది. కాబట్టి కొల్లేరు విషయం అది. సో ఇప్పుడు ఇక్కడ బుడమేరుని యాక్చువల్గా ఏం చేశారంటే, ఇక్కడి నుంచి ఈ లాకులు కనుక కట్టేస్తే ఏమవుతుందంటే, వాటరు ఈ బుడమేరులో ఉన్న వాటర్ మొత్తం కూడా కృష్ణానదిలోకి ఫ్లో అవ్వాలి. ఇది మన కృష్ణానది. సో కానీ పరిస్థితి ఏంట్రా అంటే, ఇది 17,500 క్యూసెక్లు ఉంది ఇక్కడ కెపాసిటీ. అదే కెపాసిటీ ఇక్కడ కూడా ఉంది ప్రస్తుతం. అంటే కనీసం ఇక్కడ ఈ బుడమేరు వాగు ఇప్పుడున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం ఈ రోజున మనకి 35,000 క్యూసెక్లు వచ్చిందని అంటున్నారు ఈ ఫ్లడ్లకి, 2024 ఫ్లడ్. కాబట్టి కనీసం బుడమేరు వాగు కలిసే చోటకి కొంచెం యువతల నుంచి ప్లస్ విజయవాడలో కలిసేంత వరకు కూడా దీని కెపాసిటీ కనీసం 50,000 క్యూసెక్లు కనుక పెంచకపోతే ఈ కాలువని అట్లీస్ట్ ఇక్కడి నుంచి ఇక్కడి వరకు, ఇంకా ముందు నుంచి పెంచినా బెటరే, ఇది ఒక రిజర్వాయర్ కింద ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది పెంచకపోతే ఇక్కడ వచ్చిన వాటరు 35,000 క్యూసెక్ల్లో కేవలం 11,000 క్యూసెక్లు మాత్రమే ఇటు వెళ్తుంది. సో అందుకని చెప్పి ఇది 35,000 క్యూసెక్లు వచ్చింది కాబట్టే వీళ్ళు ఏం చేశారంటే ఈ గేట్లు ఓపెన్ చేసి ఇటు రిలీవ్ చేస్తారు. అక్కడ ఉన్న సమాచారం ఏంటంటే, ఈ 35,000 క్యూసెక్లు దీంట్లోకి చేరటం మూలన ఆల్రెడీ పోలవరంలో నుంచి ఇంతకుముందు పట్టిసీమ నుంచి వాటర్ వదిలారు, ఆ వాటర్ దీంట్లో ఉంది. దీని మూలాన ఏమైందంటే ఈ గట్లన్నీ కూడా తెగిపోయి ఇదంతా కూడా వాటర్ స్ప్రెడ్ అవుతుండటం మూలాన ఎలాగో మునిగిపోద్ది కాబట్టి దీన్ని వదిలారు. ఈ రెగ్యులేటర్లు వదిలినప్పుడు దీనికి పరివాహక ప్రాంతంలో విజయవాడలో కూడా ఏమైంది, చాలా ఆక్రమణలు ఉన్నాయి. కాబట్టి ఇదంతా విజయవాడ అంతా మునిగిపోయింది. ప్లస్ విపరీతమైన వర్షం, 35 సెంటీమీటర్ల వర్షం పడింది అదే టైంలో విజయవాడలో. సో ఇది ఒక రీజన్. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే, ఇమీడియట్గా ఈ కెనాల్ క్యారియింగ్ కెపాసిటీని పెంచాలి. కనీసం 50,000 క్యూసెక్లు పెంచితే ఎంత వాటర్ బుడమేరులో వచ్చినా సరే ఈ వాటర్ మొత్తం కూడా కృష్ణలోకి ఫ్లో అవుతుంది. అది కండిషన్. ఇప్పుడు ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర అసలు సినిమా అంతా ఇక్కడ జరిగింది. ఇప్పుడు దీనికి పైన వెస్ట్ బైపాస్ ఒక వంతెన వేస్తున్నారు. ఫ్యూచర్లో ప్రపోజ్డ్గా ఒక బ్యారేజ్ ఉంది వైకుంఠపురం దగ్గర. పైన ఆల్రెడీ మనకు పులిచింతల, నాగార్జున సార్, శ్రీశైలం ఉంది. ఇప్పుడు జరిగింది ఏంటంటే, ఈ వాటర్ ఇటు ఫ్లో అవడం, కనీసం ఈ 11,000 క్యూసెక్లు కూడా ఇటు ఫ్లో అవడానికి అవకాశం లేకుండా ఏం జరిగిందంటే, ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఆల్రెడీ శ్రీశైలం గేట్లు 8 గేట్లు ఎత్తున్నాయి 31 ఆగస్టున. నాగార్జున సార్లో 2 గేట్లు తప్పించి మిగతా గేట్లను ఓపెన్ చేస్తున్నాయి. పులిచింతలో ఫుల్ గేట్లను ఓపెన్ చేస్తున్నాయి. వీటన్నిటి మూలన నదిలో దాదాపుగా 11,45,000 క్యూసెక్లు వాటర్ ఫ్లో అవుతూ ఉంది. సో 11,45,000 క్యూసెక్లు ఆల్రెడీ ఫ్లో అవుతూ ఉంది వాటరు. దీని కెపాసిటీ 12 లక్షల క్యూసెక్లు. ఇది ఆల్మోస్ట్ ఫుల్ అయింది.
కాబట్టి న్యాచురల్గా ఈ వాటర్ ఇటు రావడానికి అవకాశం లేక ఇటు వదిలేశాడు. సరే, దీని సంగతి ఎలా ఉంచండి. ఇప్పుడు ఈ 11,85,000 క్యూసెక్లు వచ్చింది కాబట్టి ఏం జరిగిందంటే, ఈ వాటర్తో సంబంధం లేకుండానే ఈ సీఎం గారి ఇల్లు ఇక్కడ ఉంది, కరకట్ట. ఇది యాక్చువల్గా సీతనారం కొండ దగ్గర నుంచి ఇటు కరకట్ట లోపలికి ఉంటుంది. సో వైకుంఠపురం వరకు ఈ కరకట్ట ఉంటుంది. ఈ కరకట్ట ఏమంటే సీఎం గారి ఇల్లు ప్లస్ అనేక మంది ప్రముఖుల ప్రాపర్టీస్ అన్నీ మునిగిపోయినాయి. తర్వాత ఇది సీతనారం కొండ దగ్గర కట్ట ఇలాగ ఉంటుంది కాబట్టి ఈ ఏరియా ఏమీ ఎఫెక్ట్ అవ్వలేదు. కానీ ఇది మొత్తం మునిగిపోయింది. ఇది కరకట్ట అనమాట. ఇది రేపల్లికి వెళ్ళే కరకట్ట. ఈ కరకట్ట కింద మొత్తం మునిగిపోయింది. ఈ సైడ్ కూడా యాక్చువల్గా ప్రకాశం బ్యారేజ్కి నుంచి రైల్వే బ్రిడ్జి దగ్గర నుంచి ఇక్కడ దాకా మీకు కనకదుర్గ వారధి దాటి కూడా మీకు ఇక్కడ ఇవన్నీ కూడా ఇవి ఉన్నాయి, ఘాట్స్ ఉన్నాయి. తర్వాత ఇదంతా కూడా ఒక రిటైనింగ్ వాల్ కట్టారు. కట్టడం వలన ఏం జరిగిందంటే ఇది సేవ్ అయింది, ఈ ఏరియా సేవ్ అయింది. సో ఈ ఏరియా మొత్తం మునిగిపోయింది. సో ఫ్యూచర్లో దెర్ విల్ బి డిమాండ్, ఇక్కడ కూడా రిటైనింగ్ వాల్ కట్టాలని చెప్పి డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా జనావాసాలు వచ్చేసినాయి. సో ఇది కనకదుర్గ వారధి. దీనికి ఇది రోడ్ ఇట్లా మీకు కనకదుర్గ వారధి రోడ్లు ఇట్లాగా మీకు గుంటూరుకి వెళ్ళిపోతుంది అనమాట ఇది. సో ఇది మొత్తం కూడా కంప్లీట్గా కూడా మునిగిపోయింది కాబట్టి ఇటు ఎలాగో మీరు రిటైనింగ్ వాల్ కట్టారు కాబట్టి ఇటు కూడా రిటైనింగ్ వాల్ కట్టాలంటారు. ఫ్యూచర్లో ఇంకో ప్రపోజ్డ్ బ్యారేజ్ కింద ఒక బ్యారేజ్ ఉంది. అంటే ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్ నుంచి ఇక్కడ వరకు వాటర్ నిలబెట్టాలి కాబట్టి రిటైనింగ్ వాల్స్ కంపల్సరీ అవుతాయి. అలాగే ఈ పైన కూడా దీని ఎత్తున పులిచింతలకిను దీనికి వైకుంఠపురం మధ్యలో ఇక్కడ రిజర్వాయర్ పెట్టుకొని ఇక్కడ కొంత వాటర్ స్టోరేజ్ చేయాలని, ప్రకాశం బ్యారేజ్ దగ్గర వాటర్ స్టోరేజ్ చేయాలని ఉంది. ఇవన్నీ ఎప్పుడు పాసిబుల్ అవుతాయి? ఇప్పుడు మనకి ఇవేమీ లేకుండానే ఇప్పుడు యాక్చువల్గా వెస్ట్ బైపాస్ ఒకటి అడ్డం ఉంది ప్రవాహానికి, ప్రకాశం బ్యారేజ్ అడ్డం ఉంది ఇక్కడ వరకు. ఈ ప్రకాశం బ్యారేజ్ పై వరకు తీసుకుంటే కిందకు వచ్చేసరికి రైల్వే బ్రిడ్జిలు 2 బ్రిడ్జిలు ఉన్నాయి, అవి అడ్డాలు ఉన్నాయి ప్రవాహానికి. అలా కనకదుర్గ వారధి అడ్డం ఉంది. ఆ తర్వాత ఫ్యూచర్లో కట్టబోయే బ్యారేజ్ కూడా అడ్డం వస్తుంది. ఇన్ని అడ్డాలు ఉన్నాయి. ఇన్ని అడ్డాల మూలాన ప్రవాహం యొక్క వేగం పెరిగిపోతుంది, సర్జ్ అవుతుంది, అంటే హైట్ పెరిగిపోతుంది అనమాట. సో దీనికి రెమెడీ ఏంటంటే ఇక్కడ యాక్చువల్గా మనం శ్రీశైలం దగ్గర దీనికి రెమెడీ ఉంది. శ్రీశైలం దగ్గర సిచ్యువేషన్ ఏంటంటే 885 అడుగులు దీని కెపాసిటీ శ్రీశైలం డ్యాము. కానీ 845 అడుగులు పైన ఉంటే కానీ వాటరు ఈ రాయలసీమ ప్రాజెక్టులన్నీ ఇవేంటివి, వెలుగొండ ప్రాజెక్టు, తర్వాత హంద్రీనివా ప్రాజెక్టు, అలాగే ఇంకా గాలేరు నగర్ ప్రాజెక్టులు ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటిగా పోతిరెడ్డి బాడి దగ్గర నుంచి అక్కడి నుంచి కాలువలు ఉన్నాయన్నమాట. వీటి కాలువల యొక్క క్యారీయింగ్ కెపాసిటీ ఇమీడియట్గా పెరగాలి. వెలుగొండ ప్రాజెక్ట్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మనం వినియోగంలో తెచ్చుకోగలగాలి. దానికి కావాల్సిన రీహాబిలిటేషన్ అదంతా కూడా పే చేసేయటం, ఆ ప్రాజెక్టులు ఏదైనా చిన్న చిత్తగా పనులు ఉంటే అవి కంప్లీట్ చేసుకోవడం. నెక్స్ట్ సీజన్ కల్లా ఈ వెలుగొండ ప్రాజెక్టు రెడీ అయితే దీని కింద దాదాపుగా 50 టీఎంసీలు వాటర్ ఏమో స్టోరేజ్ అవుతుంది. ఇంకో 150-200 టీఎంసీస్ వాటర్ని మనం మొత్తం డిస్ట్రిబ్యూట్ చేసేయచ్చు. మొత్తం ప్రకాశము, కర్నూలు, నెల్లూరు అండ్ కడప జిల్లాలకి చేయొచ్చు. సో ఇక్కడి నుంచి ఎలాగో తెలంగాణ కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి. ఇంకో ప్రపోజల్ ఏంటంటే సిద్ధేశ్వరం అలుగు కనుక కడితే గ్రావిటీ మీద వాటరు మీకు ఇటు అనంతపురం ఏరియాకి వెళ్ళిపోద్ది అనేది ఒక ప్రపోజల్. అంటే ఇది ఒక ప్రాజెక్ట్ కట్టుకోవాలి. తర్వాత ఇక్కడ ఒక బ్యారేజ్ కట్టాలి. అలాగే కింద ప్రకాశం బ్యారేజ్ కింద ఒక బ్యారేజ్ మనం కట్టుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే అవైలబిలిటీ యాక్చువల్గా 885 మీటర్లు ఫీటు 845 అడుగులు ఫీట్ పైన. అంటే కేవలం ఈ 40 అడుగులు కనుక శ్రీశైలం కనుక ఓవర్ఫ్లో అవుతూ ఉంటే 885 అడుగులు మించి వాటర్ కనుక వచ్చినప్పుడు దాంట్లో కేవలం 40 అడుగుల వాటర్ మాత్రమే మనం ఇక్కడికి పారించగలం. ఈ ఏరియాకి కానీ ఈ ఏరియాకి కానీ వెళ్తుంది. సో ఇది ఈ సిచ్యువేషన్ మ్యాక్సిమం 15 to 30 డేస్ కంటే ఎక్కువ ఉండదు. అంటే 15 to 30 డేస్ లోపల కనుక ఈ వాటర్ మొత్తం మనం తీసేసుకోవాలి అంటే శ్రీశైలం నుంచి కేవలం 885 అడుగులు వాటర్ మాత్రమే అక్కడ ఆపుకొని, లేకపోతే 840 అడుగులు 850 అడుగులు తీసుకోగా మిగిలిన 850 అడుగులు వాటర్ అక్కడ నిలబెట్టుకొని దాన్ని పవర్ జనరేషన్కి వాడుకునే విధంగా మనం కనుక దీన్ని ప్లాన్ చేసుకొని ఆ ఎక్స్ట్రా ఏ వాటర్ వచ్చినా సరే ఇటు రాయలసీమకి తెలంగాణకి కనుక పారించగలిగితే అప్పుడు ఎప్పుడు అవుతుంది అది? ఈ కెనాల్ క్యారింగ్ కెపాసిటీస్ అన్నీ పెరగాలి. ఇవన్నీ ఆశలావు పీకసనంలాగా చిన్నవి ఉన్నాయన్నమాట. ఈ నీళ్ళు ఇటు పారాలంటే కనీసం 2-3 నెలలు ఇక్కడ ఫ్లడ్ సిచ్యువేషన్ ఉండాలి. కానీ అంత సినిమా ఉండదు ఇక్కడ. మా అయితే 15 డేస్ నుంచి 30 డేస్ అంతే ఉంటుంది. ఈ లోపల ఈ వాటర్ ఇటు వెళ్ళదు.
కాబట్టి ఇక్కడ కెనాల్ క్యారింగ్ కెపాసిటీస్ పెరగాలి. వెలిగొండ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ నుంచి వాటర్ మనకి పెద్దగా రాకపోవడం వలన ఇబ్బంది ఏమి ఉండదు. పడిన వర్షాలన్నీ కూడా ఈ శ్రీశైలం దిగున పడిన వర్షాలు నాగార్జున సాగర్కి పులిచింతలకు వస్తే కొంత వాటర్ ఇక్కడి నుంచి అవైలబుల్ ఉంటుంది. అలాగే మనకి ఈ వాగుల నుంచి వచ్చే వాటర్ మొత్తం కూడా దీన్ని మనం ఇక్కడ స్టోర్ చేసుకోవడం ద్వారా కృష్ణలోకి తీసుకెళ్ళచ్చు. అలాగే మనకి ఇక్కడ ఉన్న గోదావరి నుంచి వచ్చే వాటర్ను కూడా మనం కృష్ణానదిలోకి తీసుకొచ్చుకోవచ్చు. వీటన్నింటినీ బ్యారేజీలు కూడా కట్టుకోవడం ద్వారా ఏంటంటే మ్యాక్సిమం వాటర్ స్టోరేజ్ చేసుకోవడం ద్వారా అప్పుడు మనకి ఇక్కడ అమరావతి ఏరియాలో వాటర్ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉంటుంది రాజధానికి. సో అప్పుడు ఇది ఒక అసాధారణమైన రాజధాని అవుతుంది. ఎందుకంటే ఏ రాజధాని కూడా కలకట్టా కానీ లేదంటే మీరు చెన్నై కానీ బాంబే కానీ ఇవన్నీ చూసుకుంటే పెద్ద పెద్ద సిటీస్కి అక్కడ నదుల కంటే కూడా సముద్రపు నీళ్ళు ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ మన సముద్రం కాదు, నది నీళ్ళే ఇక్కడ దొరుకుతాయి. ఇక్కడ ఏంటి అమరావతి ఏరియాలో చేయాల్సింది ఏంటంటే ఇంకా ఎడిషనల్గా చెరువులు తవ్వుకున్న చెరువు ఏదో ఒకటి నీరుకొండ దగ్గర ఒక చెరువు ఒకటి ఈ ఏరియాలో నీరుకొండ దగ్గర ఒక చెరువు ఒకటి తవ్వుతానని చెప్పి అంటున్నారు 500 ఎకరాల్లో. ఇక్కడ ఆల్రెడీ ఈ ఏరియాలో మనకి నిడమరు దగ్గర ఒక చెరువు ఉంది, అలాగే కంతేరు దగ్గర ఒక చెరువు ఉంది. ఇప్పుడు ఈ తవ్వబోయే ఈ చెరువు ఏదైతే నీరుకొండ దగ్గర చెరువు ఉందో ఆ చెరువు నుంచి ఈ మన నిడమరు చెరువుకి కంతేరు చెరువుకి కూడా కనెక్షన్ కనుక ఉంటే ఇది ఓవర్ఫ్లో అయితే ఇది నిండేటట్టు అలాంటి కనెక్షన్స్ ఒకటి ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఈ ఏరియాలో ఉన్న కొండవీటి వాగుని మనం కంట్రోల్ చేయొచ్చు. ఈ కొండవీటి వాగు కూడా ఇటు ముంచెత్తేస్తుంది. ఇప్పుడు ఈ కరకట్టకి వెనకాల ఏదైతే ఏరియా ఉందో ఇప్పుడు ఈ కొండవీటి వాగు వచ్చి ఇక్కడ సీతారామం దగ్గర ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ దగ్గరే ఒక ఎత్తిపోతల పథకం ఉంది. ఆ ఎత్తిపోతల పథకం నుంచి వాటర్ మళ్ళీ ప్రకాశం బ్యారేజ్ ఎగువనే పడుతుంది. యాక్చువల్గా ఇట్ సపోజ్ టు బి ఇక్కడికి డైరెక్ట్ చేయాలి. ప్రకాశం బ్యారేజ్ దిగువకి కొండవీటి వాగుని మనం ఇక్కడ పంపింగ్ చేయాల్సింది మరి త్వరగా అవడం కోసం అని చెప్పి ఎగువనే దాన్ని కూడా పంపింగ్ చేసేట్టు ఉంది. అంటే వరద సిచ్యువేషన్లో ఈ ప్రాజెక్టు కూడా మనకి 100% ఉపయోగపడదు. సో అదే అనమాట పరిస్థితి. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇక్కడ చెరువులన్నీ కూడా లింక్ చేసుకోవడం, ఎంత వాటర్ వీలైతే అంత వాటర్ ఆపుకోవడం, ఓన్లీ మినిమం వాటర్ మాత్రమే ఈ రిజర్వాయర్లోకి తీసుకురావడం, ఈ అన్ని కెనాల్ క్యారింగ్ కెపాసిటీస్ అన్ని పెంచుకోవడం, సో ఎక్స్ట్రా బ్యారేజీలు కట్టుకోవడం, వాటర్ ఆపుకోవడం ఎక్కడికక్కడ ఎక్కడ వీలైతే అక్కడ, ఇవి అన్నీ కూడా ఫస్ట్ ప్రియారిటీ. మీరు రాజధానికేసి రాజధానిలో కన్స్ట్రక్షన్స్ చేసేదానికి ముందు చేయాల్సిన పనులన్నీ ఇవన్నీ. అందాక ఏం చేయాలి, గవర్నమెంట్ స్పెండింగ్ మొత్తం కూడా వీటి మీద ఈ కెనాల్స్ మీద కెనాల్ క్యారింగ్ కెపాసిటీ పెంచడం మీద పెట్టుకొని అక్కడ ప్రైవేట్ ఇన్వెస్టర్స్కి కావాల్సిన దాదాపుగా 120 కంపెనీలు ఏవో వస్తాయని చెప్పి అన్నారు అప్పట్లో 2014-2019 మధ్యలో. ఆ టైంలో రావాల్సిన అన్నీ కూడా ఆ ప్రాజెక్టుల వాళ్ళందరితో మళ్ళీ మాట్లాడుకొని వాళ్ళకి కావాల్సినంత వరకు రోడ్లు డ్రైన్స్ వాటి వరకు ఏర్పాటు చేసి ఒకవైపున ఈ కొండవీటి వాగుని కంప్లీట్గా పూడికలన్నీ తొలగించుకుంటా ఈ చెరువులు కట్టుకుంటా దాన్ని కంట్రోల్ చేస్తా కొండవీటి వాగుని, అలాగే ఈ పైనుంచి వచ్చే వరదని మనకి కంట్రోల్ చేసుకుంటా. సో ఇక్కడ కూడా ఈ కెనాల్ క్యారింగ్ కెపాసిటీ ఇక్కడి నుంచి మనం దీన్ని పెంచుకొని ఈ 17,500 క్యూసెక్ల నుంచి 50,000 క్యూసెక్లకి ఇది పెంచుకొని ఇవన్నీ కూడా ఈ 5 ఏళ్లలో కనుక ఈ వాటర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్ని కనుక సాల్వ్ చేసుకుంటే కన్స్ట్రక్షన్ మొత్తం ప్రైవేటు ఎవరైతే ప్రాజెక్ట్స్ వస్తాయో వాళ్ళకి మనం వదిలిపెట్టి వాళ్ళు ప్రైవేట్ ఇన్వెస్టర్స్కి వదిలిపెట్టి గవర్నమెంట్ స్పెండింగ్ మొత్తం కూడా ఈ వాటర్ మేనేజ్మెంట్ మీద కనుక దృష్టి సారిస్తే అప్పుడు అమరావతి ఒక సేఫ్ రాజధాని కింద చాలా విర్చుయస్ రాజధాని కింద అయ్యేదానికి అవకాశం ఉంటుంది. లేదు అన్నీ మనం కలగాపులగం చేస్తే మాత్రం అసలుకే ఎసరు రావడం అంటారు. అసలు అమరావతి రాజధానికి పనికొస్తుందా లేదా అనే క్వశ్చన్స్ ఎరైజ్ అవుతాయి. సో అంతదాకా దాన్ని తీసుకెళ్లకుండా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఫస్ట్ ఈ నీటిపారుదల మీద చాలా దృష్టి సారించి అసలు ఎటువంటి ప్రమాదం లేకుండా ప్రతి నీటి బొడ్డుని ఒడిసిపట్టుకునే విధంగా కనుక చర్యలు తీసుకుంటే ఎవ్రీబడి విల్ అప్రిషియేట్. సో థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.